వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. నెల్లూరులో స్కూల్స్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే గతంలో కార్పొరేట్ స్కూల్స్ కోసం పోటీ పడితే ఇప్పుడు నెల్లూరులో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ అయితే నెల్లూరులో నడుస్తుంది. దీనిపై మంత్రి నారాయణ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ నో అడ్మిషన్స్ బోర్డ్స్ పెట్టేటువంటి స్టేజ్కి వచ్చేసింది. సో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ఆ విధంగా ఉంది, మీరేమంటారు? గత ప్రభుత్వం విఆర్ఐ స్కూల్ 5 సంవత్సరాల్లో మూసేసి ఉండిందండి. ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చాను నెల్లూరు ప్రజలకి, ప్రభుత్వం రాగానే దాన్ని ఓపెన్ చేస్తానని. మాట చెప్పిన ప్రకారం మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళిద్దరిని కలిపి P4 ప్రోగ్రాం కింద దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఎవరు ఊహించిన విధంగా ఒక ఇంటర్నేషనల్ మోడల్లో దాని స్కూల్ తయారు చేశారు. అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు హై క్వాలిటీ కాంపిటేటివ్ కూడా పిల్లలకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్కి 1000 సీట్లుంటే 2000 అడ్మిషన్కి వచ్చినాయి. దాన్ని చూసి నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 15 స్కూల్స్ టేకప్ చేసాం. ఈ యొక్క RSR స్కూల్ ఏదైతే ఉందో సోనస్పేటలో, దాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టేకప్ చేశారు. దాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. ఒకప్పుడు ఇక్కడ పడిపోయేటట్టుగా ఉండింది. అట్టాడు దాన్ని యాక్చువల్గా G+C స్ట్రక్చర్లో ప్లాన్ చేసి విధంగా చాలా చాలా బాగా చేశారు. ఇంకా ఫినిషింగ్స్ వస్తున్నాయి, ఈ మంత్ ఎండ్కి పూర్తయితాయి. దీంట్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది అయిన తర్వాత 15 స్కూల్స్లో హెడ్ మాస్టర్లతో, డిఈఓలతో, కలెక్టర్తో ఇప్పుడు కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. దేనికంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ స్కూల్స్ అన్నీ కూడా రాబోయే జూన్ లోపల ఇవన్నీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే సార్, ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు మీరు చేస్తుంటే CSR ఫండ్స్ని సద్వినియోగం చేసుకోవడంలో మీ స్టైలే సపరేట్గా ఉంది. దీని మీద 2 మాటలు. అంటే CSR ఫండ్ అనేది చట్టంలో, కేంద్రం తెచ్చిన చట్టంలో పేదలు నిరుపేదలకు ఉపయోగపడాలని, అదేవిధంగా నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉండొచ్చు, నారాయణలు చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇండస్ట్రీలు ఉండొచ్చు, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను, మీరు పేద విద్యార్థులకి చదువు కోసం చేయమని CSR. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్ చూడమన్నా నేను ఫస్ట్ మోడల్ చేసి, మాటలు చెప్పడం కాదు, ఒకటి చేతి చూపించి వాళ్ళని తీసిపోయి అక్కడ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరోజు తీసిపోయి ఆయన నిలబెట్టంగానే చూసి బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. నేను కూడా ఒకటి చేస్తాను, ఆయనకైనా వచ్చాడు. అదేవిధంగా DSR కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన రమ్మన్నా చూడమన్నా చూశాడు. చూడంగానే బ్రహ్మాండంగా ఉంది, నేను కూడా చేస్తాను ముందుకు వచ్చాడు, ఒకటి చేశాడు. ఇట్లా ఒకటి చేసి మోడల్గా వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. మేడం గారు, మీరు ఒక 2 మాటలు, నాన్నగారి బాటలో మీరు కూడా పయనిస్తూ ఉన్నారు, దీని గురించి 2 మాటలు. నాకు చాలా గర్వంగా ఉందండి. ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువ బాధ్యత. విఆర్ స్కూల్ ఇచ్చినప్పుడు నేను చేయగలుగుతానో చేస్తానో అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ అద్భుతంగా తయారైంది విఆర్ స్కూల్. అదేవిధంగా ఈరోజు నన్ను పిలిచి RSR స్కూల్ కూడా నువ్వు విఆర్ స్కూల్ లాగా చేయాలి, DSR స్కూల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది, ఆల్రెడీ స్కూల్ రన్ అవుతుంది, ఇంకా చాలా రెనోవేషన్ ప్లాన్స్తో వచ్చాము. సో విఆర్ స్కూల్ ఎలా అయితే అద్భుతంగా చేసామో దానికన్నా ఇంకా అద్భుతంగా చేయాలి. విఆర్ స్కూల్ ఇప్పుడు నెల్లూరు స్కూల్లోనే ఒక పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. సో దానికన్నా ఇంకా అద్భుతంగా చేయాలి అంటే నేను ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి, మాకు R&D టీమ్ కూడా ఉంది సెంట్రల్ ఆఫీస్లో. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని, ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియంస్లో కోర్ట్స్ ఎలా ఉంటాయి, ఒక స్కూల్కి ఇంటర్నేషనల్ స్కూల్లో యాక్టివిటీ రూమ్స్ ఎన్ని ఉంటాయి, సో అవన్నీ ఖచ్చితంగా పెడుతున్నాం. 15 స్కూల్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ 15 స్కూల్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా విఆర్ స్కూల్ కన్నా అద్భుతంగా చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి తీసుకుంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నాం. విద్య ద్వారానే ఖచ్చితంగా ఉన్నత చదువు, అంటే ఉన్నత విద్య ద్వారానే వ్యక్తికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనేటువంటి విషయం నమ్మేటువంటి వ్యక్తిగా మంత్రి నారాయణ గారు ప్రతి స్కూల్ని కూడా, ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.